సృష్టికి మూలం అమ్మ. మాతృత్వం ప్రతి స్త్రీ యొక్క కళ. సంతానలేమిలో దంపతులకు ఏర్పడే సమస్యలకు భారతదేశంలోని ద బెస్ట్ ఫెర్టిలిటీ హాస్పిటల్ ఫెర్టినైన్. ఫెర్టినైన్ అంటే సంతానం, ఫెర్టినైన్ అంటే సంతోషం. మీరు అడుగుతుంది ఏంటి? రిటైర్ అయినప్పుడు ఒక 5 లక్షలు. పాపం మీ కోరికలు పెద్దే కాదు, నాకులాంటి కాదు. నేను చిచ్చి ఇక్కడే కదా పుట్టాను. విశాఖపట్నం చిచ్చి వలస తగరపొలసలో చదువుకున్నా. 10th ఫెయిల్ అయ్యా. దేవుడిని ఏం కోరానంటే నాకు 747 కావాలన్నా. అది అమెరికా వాడు ప్రెసిడెంట్కే లేవు, మోదీకే లేవు. 5,000 కోట్లు నేను కోరుకున్నాను. దేవుడు నేను ఒకటి అడిగితే నాకు 2 ఇచ్చాడు. కానీ ఈ ముఖ్యమంత్రులు వాళ్ళు కనీస వేతనాలు కూడా ఇవ్వడం లేదు. కనుక నేను రేపు ఉదయం 11 గంటలకు వస్తున్నాను. మీరు ఉంటారు కదా, మీడియాకి నేను ఇన్ఫార్మ్ చేస్తాను. చూడండి యశ్పాదం గారు, మమత, ఇప్పుడే చెప్తున్నాను మీడియా మిత్రులు. టుమారో 11 AM 15th December I am coming to this dharna for Anganwadis. మీడియా మిత్రులు, ఇది మీరు లైవ్ లో పండి. మీరు కోరుతుంది ఏంటి? ఒకటి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలి. అది చేయకపోతే జైలు శిక్ష. ముఖ్యమంత్రి గారు వింటున్నారా? మీరు చేయలేదంటే నాకు ఇచ్చేయండి. 3 నెలల తర్వాత వీళ్ళందరి కోరికలు నేను తీర్చుతాను. ఎందుకంటే నేను 5 లక్షల కోట్లు తెచ్చాను. అధికారం లేకుండా 50 లక్షల కోట్లు తేగలను. నిన్న రేవంత్ రెడ్డి తమ్ముడు రాత్రి 10:30 వరకు నన్ను కలిశారు. అపాయింట్మెంట్ లేదు. నేను వెళ్ళిపోయాను. చూశారు, ఇంటి దగ్గర పోలీసులు టక్ 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 అని ఓపెన్ చేశారు, కలిశారు. మీరు కూడా పిలిస్తే మీరు ఎక్కడున్నారో చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు తమ్ముడు నేనే వస్తా. మీ దగ్గర డబ్బులు లేకపోతే విదేశాల నుంచి నేను తెచ్చినట్టే నేను తెస్తా. మీకు మంచి పేరు వస్తుంది. మీరందరికి ఇవ్వండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేయలేదు, మీరైనా చేయండి 3 నెలల్లో. 2, హామీ ఇచ్చిన విధంగా అంగన్వాడీలకు తెలంగాణ కంటే అదనంగా వేతనాలు పెంచాలి. నేనేమంటానంటే కనీసం తెలంగాణ నా మిత్రులే గనుక వాళ్ళకి ఇచ్చినట్లయినా మీరు సమానంగా ఇక్కడ ఇవ్వండి. ఎక్కువ తక్కువ వద్దు కానీ అది తర్వాత చూద్దాం. 3, అంగన్వాడీలకు ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించాలి. అది కరెక్ట్. ఇది నేను ఎప్పుడో చెప్పాను, ఇప్పుడు కాదు. ఎందుకు? హోమ్ గార్డుల్ని, అంగన్వాడీల్ని, 2 లక్షల మంది టీచర్స్ ని ఇప్పుడు సేవ చేస్తున్న ఎవరు? 2 లక్షల మంది వాలంటీర్స్. ఈ 5 లక్షల మందికి పెర్మనెంట్ అయిపోతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీకు కోపం రాదు కదా ఎవరినైనా ఏమనంటే? నా మిత్రులే, నేను రేపు చెప్తా. నాకు చంద్రబాబు నాయుడు గారు మంచి శిష్యులు, మిత్రులే. కానీ నా దగ్గరకు వచ్చినప్పుడు ఆయనకి ₹1,00,000 ఉండేది కాదు. ఇప్పుడు 6 లక్షల కోట్లు అట్ట. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ అందరూ ఆయనకి 5 లక్షల కోట్లు అట్ట. నాకు తెలియదు ఎవరి దగ్గర ఎంత ఉందో, కానీ వాళ్ళ దగ్గర లక్షల కోట్లు ఉందని ఈయన అంటారు ఆయన్ని, ఆయన అంటారు ఈయన్ని. వాళ్ళిద్దరూ నాకు మిత్రులే. నన్నేమంటారు? పాల్గారు 5 లక్షల కోట్లు తెచ్చారు, 40 లక్షల వితంతులను ఆదుకున్నారు, 3,10,000 మంది అనాథుల్ని చదివించారు. ఇంకా నేను ఇక్కడే పుట్టి పెరిగా. చిట్టి వలస మీరు ఎలాగెళ్తుంటే విజయనగరం జూట్ మిల్ మూసేశారు. ఇప్పుడు ఆ రూట్ లో 23 ఎకరాలు ఉంటుంది. 5,168 మంది నీలాంటి స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్స్ చేసి ఉద్యోగాలు ఇచ్చాం. ప్రపంచం అంతా పంపాం. మా బావగారు ఇలా రండి, యేసుపాదం గారు రణస్థలంలో పుట్టారు. రండి. వచ్చిన తర్వాత కొంచెమైనా పెట్టకపోతే ఎలాగా? మళ్ళీ రేపు వస్తామంటే మరి పెట్టద్దా? ఇంత ఆస్తో ఉన్నారు. మా బావగారు నాకంటే
అంటే వయసు 2 సంవత్సరాలు పెద్ద, ఒక 12 సంవత్సరాలు పెద్దలాగా ఉంటాను నేను. నాకు బాక్సింగ్, కరాటే, కుంఫు ఎక్కువ. అయితే ఆయన మా సొంత అక్క బావగారు, రణస్థలం దగ్గరే అక్క భర్త గారు బావగారు అంటారు. నాకు వరుసలు ఇంకా పూర్తిగా తెలుగు నేర్చుకుంటున్నాను కదా. 108 దేశాలు తిరిగారు. ఇక్కడే పుట్టి రణస్థలం శ్రీకాకుళం, ఇక్కడే డిగ్రీ చేసి ఊహిస్తే కోరికలు మంచివైతే తప్పు లేదది. మీరు కోరుకున్న కోరికలు ఏంటి? ఇవన్నీ సూపర్వైజర్ పోస్టులు భర్తీ చేయాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాలి, గ్రాట్యుటీ అమలు చేయాలి. అందులో ఇది ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఈ సిఐటియు. ఇది ఎంత కష్టపడతారంటే చెప్పలు కొట్టండి. వీళ్ళకి ఒకటే తప్పు చేస్తారు ఈ కమ్యూనిస్ట్. గద్దరాన్ని అన్నాడు, నాకు తెలియదు కానీ ఆ చంద్రబాబు నాయుడు గారితో ఆ పవన్ కళ్యాణ్తో పొత్తులు పెట్టుకుంటారు, నాతో పెట్టుకోకుండా. ఆ పవన్ కళ్యాణ్ మోదీతో పొత్తులు పెట్టుకుంటారు. వీళ్ళంటారు మేము మోదీకి శత్రువులు అని, మిత్రులు అని. భావజాలం బీజేపీకి. మనం కలిసి కదా, అందరం కలిసి పోరాడదాం. మీకు అసలు సంగతి తెలుసా? నేను ఎందుకు వీధుల్లో తిరుగుతున్నాను, కోర్టు నుంచి వస్తున్నాను? విశాఖపట్నంలో నేను ఎంపీగా నిలబడుతున్నాను. అది ఆ ఎంఈవి సత్యనారాయణ ఎంత మంచోడో ఆయన నాకు తెలియదు, కానీ నేను నిలబడుతున్నాను అనుభవసరికి జేడి లక్ష్మణారాయణ ఆయన మేము నిలబడము సార్ అన్నాడు. మీకే మద్దతు పాల్ గారు, మీరు చూడండి TV9లో కేఏ పాల్ పవన్ కళ్యాణ్ కంటే 1000 రెట్లు పెట్టని ఆయన చెప్పి ఎంఈవి సత్యనారాయణ దేవుడు దీవించుగాక, ఓ 10 కోట్ల డొనేషన్ పంపించుగాక. అంతే కదా. ఎందుకంటే ఆయనకి చాలా ల్యాండ్లు ఉన్నాయట, ఈ క్రిస్టియన్ ల్యాండ్లన్నీ ఓ 10,000 కోట్లు. నేను ఎవరిని వదలను కదా, వదులుతానా? మోదీనే వదలను, చంద్రబాబునే వదలను, నా శిష్యులు. నిన్న తమ్ముడు రేవంత్నే వదల్లా, కోటి కేసీఆర్ గారిని. ఎందుకు అంటే మనం అందరం, ముఖ్యంగా నేను మీ వాడిని అంటే అర్థం తెలుసా? ఈరోజు ఎవరో ఒక అమెరికన్ ఇచ్చిన బట్టలు వేసుకుంటున్నా, నాకు గిఫ్ట్ ఇచ్చి. నేను అమెరికాలో ఇప్పుడు 20 నిమిషాలు స్పీచ్ ఇస్తే 42 కోట్లు ఇస్తారు. ఆ డబ్బులతోనే సేవలన్నీ చేశాను. ఇక్కడ నాకు ఎవరు డబ్బులు ఇవ్వరు. ఇక్కడ నాకు ఓట్లు పడితే చాలు, మళ్ళీ నేను మీకు డబ్బులు ఇవ్వను. నేనేమి ఇస్తానో చెప్తా, అవన్నీ నెరవేర్చుతా. ఎందుకు? అధికారం లేకుండా 5 లక్షల కోట్లు తెచ్చాను, అధికారం వస్తే 50 లక్షల కోట్లు తెస్తా. ఉచిత విద్య, ఉచిత వైద్యం, నిరుద్యోగులకు ఉద్యోగాలు, మీలాంటి వాళ్ళకి పెర్మనెంట్. ఇది నేను ఈరోజు చేయట్లేదు, 40 సంవత్సరాల నుంచి నా సేవ చేస్తున్నాను. ఈరోజు మిమ్మల్ని చూడగానే ఆగాను. సహోదరులు, చెల్లెళ్ళు నన్ను చూసి బయటకు వచ్చారు, మీరు ఆహ్వానించారు. పెద్దలందరికీ అమ్మ మీ పేరు? చిన్నప్పుడు నా శాంతి సభలు అటెండ్ అయ్యారు ఎప్పుడైనా? గాడ్ బ్లెస్ యూ. చూసావా, వీళ్ళందరూ నేను 3 హెలికాప్టర్లు వచ్చినప్పుడు ఇలా చూసేవారు. ఇప్పుడు నన్ను ఇలా చూస్తున్నాను. నన్ను అదే కేఏ పాల్ గారు అనుకుంటున్నారు కదా, ఆయన మళ్ళీ వస్తాడు అమెరికా ఎలక్షన్ తర్వాత. సో మీరు చిన్న కన్ఫ్యూజన్ అవుతున్నారు. మీరు గుర్తుంచుకోండి, మీరు మీ కోరికలు రేపు ఉదయం నేను ప్రెస్ ముందు అడ్రస్ చేస్తాను. 11 గంటలకు వస్తాను. మీరందరూ సిద్ధపడి రండి. శాంతియుతంగా డిమాండ్ చేద్దాం, నెరవేరుతాం. నేను హామీ ఇచ్చిన తర్వాత, నేను అడుగు పెట్టిన తర్వాత మీ కోరికలు నెరవేరకుండా ఉండవు. తప్పకుండా రేపు నేను మార్నింగ్ 11కి వస్తాను. నేను ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారిని కలుస్తాను. దీన్ని అమలు చేయడానికి ఏం చేయాలో సలహా ఇస్తాను. ఒకవేళ ఈ 3 నెలలు వారు చేయకపోతే ఎలక్షన్స్ మార్చిలో మీరు మొత్తం కేఏ పాల్ ఎక్కడ కనబడితే అక్కడ, ప్రజాశాంతి పార్టీ ఎక్కడ కనబడితే అక్కడ, మన సిఐటిఓలు మనతో పొత్తులు పెట్టుకుంటే మనం పూర్తిగా మద్దతు తీసుకొని అధికారంలోకి వద్దాం, అప్పులు తీర్చుదాం,
నేను ఉంటుంది ఇక్కడ. ఈరోజు సాయంత్రం మీరు బయటకు రారు, కానీ ఇక్కడ అసైన్మెంట్ ఉంది కదా, ఇది ఆ పక్కనే మేఘాలయ హోటల్, ఆ ప్రక్కనే మా ఆఫీస్ ఫంక్షన్ హాల్ పెద్దది, డాక్టర్ కేఏ పాల్ ఆడిటోరియం అని మీ అందరికీ తెలుసు. నేను ఇక్కడ సాయంత్రం 6:30కి ఉంటాను. మీరు ధర్నా ముగించేస్తారే, మీరు ఇక్కడే ఉండండి. అది మీరు ఇక్కడే ఉండండి. మీరు సాయంత్రం ముగించట్లేదు కదా, ముగిస్తే మాత్రం అక్కడికి వచ్చే ఇన్స్పిరేషన్ మొత్తం మీకు ట్రైనింగ్ ఇస్తా. నేను ఎలాగ అభివృద్ధి పొందానో సక్సెస్ మీకు సీక్రెట్స్ నేర్పిస్తా 6:30 నుంచి 7:30 వరకు. థ్యాంక్ యూ.